కంపెనీ ఉంది హెచ్ఎంటి. ఏం పేరు చెప్పండి? టైమ్స్ కీపర్స్ ఆఫ్ ద నేషన్ అని హెచ్ఎంటి వాచ్ వాడారు ఒకప్పుడు. హెచ్ఎంటి కంపెనీ వచ్చేసి 1953లో పుట్టింది. అంటే ఒక మనిషి ఫస్ట్ పుడతాడు, తర్వాత ఏం చేస్తాడు? బుడి అడుగులు నడుస్తాడు, తర్వాత స్కూల్ కాలేజ్ పోతాడు, తర్వాత జాబో బిజినెస్, తర్వాత పెళ్ళి పిల్లలు, తర్వాత ఒక మిడిల్ ఏజ్, తర్వాత ఏజ్, తర్వాత కట్టుబట్టుకొని, తర్వాత బాడీ సపోర్ట్ చేయదు, తర్వాత హ్యాపీ బర్త్డే పోతాడు. ఎస్ ఆర్ నో? సో అట్లా ఒక మనిషి పుట్టుకతో నుంచి చావు వరకు ఎట్లయితే జర్నీ ఉంటుందో అట్లాంటి జర్నీ ఒక కంపెనీతోని కంపారిజన్ చేస్తున్నాను నేను. బర్త్ పుట్టింది కంపెనీ ఎప్పుడు పుట్టింది? 1953లో. హిందుస్థాన్ మిషన్ టూల్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ అండ్ 1953 హెడ్ క్వార్టర్స్ విలేజ్ బెంగళూరులో ఉంది. దాని తర్వాత నెక్స్ట్ 1961 ఇన్ఫాన్సీ స్టేజ్. తెలుసా ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే? డైపర్లు వేసుకునే స్టేజ్ అనమాట. ఓకే. హెచ్ఎంటి కొలాబరేట్స్ విత్ సిటిజన్ వాచ్కో జపాన్ అండ్ ఫస్ట్ రిస్ట్ వాచ్ అనేది వీళ్ళు లాంచ్ చేశారు 1961లో. ఎవరి చేతుల మీదుగా? అప్పటి పిఎం జవహర్లాల్ నెహ్రూ. దాని తర్వాత 9 టాడ్లర్ స్టేజ్ అంటే నడిచే స్టేజ్, బుడిబుడి అడుగులు నడిచే స్టేజ్. ఎస్టాబ్లిష్ సెకండ్ ఫ్యాక్టరీ ఆటోమేటిక్ డేట్ టైం వాచ్లు కూడా జపానీస్ టెక్నాలజీతో కూడా లాంచ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ టీనేజ్. తెలుసు కదా టీనేజ్ పిల్లలు? టీనేజ్ కంపెనీ టీనేజ్ అక్వైర్డ్ టెక్నాలజీ ఆఫ్ మెకానికల్ వాచ్ మేకింగ్ యాడింగ్ మెయిన్ స్ప్రింగ్, హెయిర్ స్ప్రింగ్ అండ్ స్టాక్. అంటే కొంచెం ఎక్కువ దీంట్లో టెక్నాలజీ యూజ్ చేశారు. దాని తర్వాత యంగ్ అడల్ట్ స్టేజ్ అంటే ఇది కాలేజ్కి పోయే స్టేజ్. అప్పుడు ఏంది 16 ఫుల్ మామూలుగా ఉండదు, ఏదైనా కలర్ఫుల్, వాళ్ళకి కొట్టిన కలర్ఫుల్, కొట్టించుకున్న కలర్ఫుల్, ఫుల్ జోష్ ఉంటుంది అట్లా. ద జోన్ ఎర్లీ అంటే ఇప్పుడు వాళ్ళు కొంచెం పెళ్ళిళ్ళు. 1990s బ్రాడ్ స్ట్రగుల్ యాజ్ కాంపిటీటర్ బ్రాడ్ ఇన్నోవేషన్. అంటే ఏంటంటే ఆ మిడ్ లైఫ్ స్టేజ్ కంపెనీలో అప్పుడు 1990లో వీళ్ళ కాంపిటీటర్ ఒక కొత్త చేంజ్ తీసుకొచ్చారు అండ్ వీళ్ళు స్ట్రగుల్ కావడం స్టార్ట్ చేశారు. అర్థమైందా? కాంపిటీటర్ కొత్త రిస్క్ తీసుకోరు, చేంజ్కి యాక్సెప్ట్ చేయరు, ఇంకేదైనా కొత్తగా చేయాలన్నది కూడా ఉండదు. ఎందుకంటే ఆ జోషు మూడు ఉత్సవం అంతా 30 లోపలనే. దాని తర్వాత ఉండదు, ఇక తగ్గిపోతుంది మొత్తం కూడా. వీళ్ళది కూడా తగ్గిపోయింది. ఏజింగ్ అంటే 40 to 60 మధ్యలో. 40 to 60 మధ్యలో స్టార్టెడ్ లాస్. అప్పుడు వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేయడానికి చూసిరనమాట, కానీ అప్పటికే ఫెయిల్ అయిపోయారు. అంటే ఒక 40 సంవత్సరాల వరకు బయట ఫుడ్ తిని మొత్తం ఆరోగ్యం పాడు చేసుకొని బీపీలు, బ్యాడ్ కొలెస్ట్రాల్, షుగర్లు ఇవన్నీ లోపల జమ అయిపోయి తర్వాత ఇప్పుడు 45-50 అప్పుడు కొద్ది రోజులు బతావు అంతే, ఇంకేం లేదు అని ఆ స్టేజ్. ఇది కూడా అలే అనమాట. సో 1995 నుంచి 2000లో ఆ ఇయర్లో వాళ్ళకి అప్పటికి ఏదైనా చేంజ్ తీసుకొద్దాం అనుకున్నారు, కానీ అప్పటికే ఫెయిల్ అయిపోయారు. అండ్ ఫైనల్గా ఇన్స్టిట్యూషన్ ఏజిలైజేషన్ అంటే కట్టబట్టుకుని నడుస్తే స్టేజ్. మేడ్ 240 crores లాస్ in 2012 and 13 and కాంపిటీటర్ టైటాన్ విలెక్ అండ్ మోర్ దెన్ 1100 ఎంప్లాయీస్ కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఏది? హెచ్ఎంటి. అండ్ ఎన్ని కోట్లు లాస్ అయ్యారండి? 242 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అండ్ ఫైనల్లీ చావు. సో క్యాపిటలనా, టాడ్లర్లనా, మిడిల్ ఏజ్లో చచ్చిపోయింది. అర్థమవుతుందా? ఈడ అలా కాంపిటీటర్ చేంజ్ తీసుకొస్తే వీళ్ళు చేంజ్కి వాళ్ళు అడాప్ట్ చేసుకోలే అనమాట. మననోడు రాపేడిది అని అనుకున్నారు, పోయిండు. అర్థమవుతుందా లేదా? సో దీంట్లో మోరల్ ఏంది అని అంటే సింపుల్గా ఒకటే, లైఫ్లో ఎట్లయితే మనము అప్డేట్ అనేది చేసుకుంటుంటే మనం యాక్టివ్గా ఎదుగుతామన్నమాట. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మననోడు రాపేడిది అని అన్నాను అనుకోండి, పోతాం మనం కూడా. అది పోయేది ఎక్కడెక్కడ చెప్తాను నేను. ఒకటి, చేస్తున్న జాబ్లో మీరు కనుక అప్డేట్ కాకపోతే ఉద్యోగం పోతుంది. అదే మీరు రేపటి రోజున ఇంకేదైనా చేశారనుకోండి, అక్కడ కూడా అప్డేట్ కాలేదనుకోండి, అక్కడ నుంచి కూడా పోతారు. అండ్ తీరా ఇవన్నీ పోయిన తర్వాత మీ ఫీలింగ్ వస్తుంది, ఇంకా నేను బతకడానికి నాకు ఏం స్కోర్స్ ఉంది, ఏం మోటివేషన్ ఉందని భూమి పైన కూడా పోతారు. సో అందుకోసం ప్రతిరోజు మనిషి అతను ఏం చేసుకోవాలి? అప్డేట్ చేసుకోవాలి.